కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మిస్టర్ శ్రీరామ్, పేషెంట్ కండిషన్ నార్మల్ గానే ఉంది. కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తాం. ఇంటి దగ్గర మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అమ్మా, నేను ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వస్తాను. బావగారు, ఒక్క మాట. అక్కని తీసుకొని మీరందరూ ఇంటికి వెళ్ళండి. అదేంటమ్మా, నువ్వు రావా? వస్తానత్తయ్య, కానీ అక్క క్షేమంగా బయటపడితే నేను అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటానని మొక్కుకున్నాను. అమ్మ సీత, చూసావు కదా నీకోసం నీ చెల్లెలు ఎంతగా ఆరాటపడుతోందో. అక్క జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. డాడ్, లెట్స్ గో. వెళ్ళొస్తాం. డాడ్, వారే వా బేబీ, ఏం యాక్టింగ్, ఏమి డైలాగ్ మాడ్యులేషన్, ఏమి ఎక్స్ప్రెషన్. అబ్బా అదరగొట్టేశావు కదా. నిజంగానే ఆ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను గొప్ప త్యాగమూర్తిలానే ఫీల్ అవుతున్నారు. డాడ్, ఈ శశిరేఖ అంటే ఏమనుకున్నావు? అవును బేబీ, నిన్నొక మాట అడగాలనుంది. షూర్ డాడ్. ఏంటది? అదే, యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సీత ప్రాణాలు పోకూడదు అన్నావు. ఇందాక అందరి ముందు సీత కోలుకోవాలని అమ్మవారి గుళ్ళో మొక్కుకున్నానని కలరింగిచ్చా. ఆ కొంపతీసి అక్క అక్క అని పిలుస్తున్నందుకు నిజంగానే నీకు సీత మీద ప్రేమ లాంటిది పుట్టిందా ఏంటి? ప్రేమ తొక్క. అయినా నువ్వేంటి డాడ్, ఆ శ్రీరామ్ అడగాల్సిన ప్రశ్నని నువ్వు అడుగుతున్నావు? పోర్ ఫెలో, నడి రోడ్డు మీద పెళ్ళం రక్తపు మడుగులో పడిపోయి ఉంటే పాపం సీత సీత అంటూ గుండెలు బద్దలైనట్టు ఏడ్చి ఉంటాడు. బేబీ, అంతా నీ ప్లాన్ ప్రకారమే జరిగింది. వాట్ నెక్స్ట్? కూల్ డాడ్, ఇప్పుడే కదా సీత కోలుకుంటుంది. మరీ దెబ్బ మీద దెబ్బ కొడితే తట్టుకోలేదు, చచ్చిపోతుంది. అది నా చదరంగం ఆటలో పావులాగా బతికే ఉండాలి. సీతకి ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్తో ఆ రామ్ ప్రతి క్షణం కుళ్ళిపోతూ ఉండాలి. రాత్రింబవళ్ళు నిద్ర కూడా పట్టకుండా అల్లాడిపోవాలి. డాడ్, దట్ ఈజ్ మై టార్గెట్. నా అనుమానమే నిజమైంది. అంటే కక్ష కట్టినట్టు ఆ తండ్రి కూతుళ్ళు ఒక ప్లాన్ ప్రకారమే మా కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చారు. అన్నయ్యని వదిన్ని కావాలనే పగబట్టినట్టు టార్గెట్ చేస్తున్నారు. అసలు ఇంత కుట్ర జరగడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. అది తెలియాలంటే ఈ యాక్సిడెంట్ని వాళ్ళే చేయించినట్టు ఆధారం దొరకాలి. తాతయ్య చెప్పింది నిజమే. సరైన సాక్ష్యం లేకుండా చెప్తే ఎవ్వరూ నా మాట నమ్మరు.
ఎస్, సంపాదిస్తాను. సీత వదిన్ని యాక్సిడెంట్ చేసిన ఆ వెహికల్ ఎవరిదో, దాన్ని డ్రైవ్ చేసిందెవరో, ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో టోటల్గా నేనే కూపి లాగుతాను. ఈ తండ్రి కూతుళ్ళ ఆటని నేనే కట్టిస్తాను. ఎస్, ఐల్ డూ దాట్. సీత, ఇప్పుడు పర్వాలేదు కదా? పర్వాలేదండి. మీరందరూ ఉండగా నాకేమవుతుందండి? పదమ్మా. ఒక్క నిమిషం అక్క. ఏంటో అక్క, నీకెవరి దిష్టి తగిలిందో ఏంటో, అందుకే దిష్టి తీస్తున్నాను. బావగారు, మీరు సీతక్క పక్కన నిలబడండి. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. ఛ, అమ్మా సీత, మా అదృష్టం బాగుంది కాబట్టి నీకు అంత పెద్ద ప్రమాదం తప్పిందమ్మా. డాక్టర్ గారు చెప్పారు కదమ్మా, ఇక ఏ దిగులు లేదని. సీతని ముందు లోపల తీసుకెళ్ళండి. పద, వెళ్ళమ్మా. బాలు, అంతా నేను అనుకున్న ప్రకారమే జరిగింది. సీతక్క సేఫ్గా ఇంటికొచ్చింది. నిజమే శశి, ఇదంతా నాకు మిరాకిల్-లాగే అనిపిస్తుంది. మై గాడ్, చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను బాలు. చెప్పు శశి, అలా లాంగ్ రైడ్కి తీసుకెళ్ళమంటావా? నీకు కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. అలాగే తీసుకెళ్ళు, కానీ లాంగ్ రైడ్కి కాదు, హనీమూన్కి. శశి, ఏమంటున్నావు? ఈ టైంలో మనం హనీమూన్కి వెళ్తే? వాట్స్ రాంగ్? గండం గడిచింది, అక్క సేఫ్ అయింది, మరి ఇంకేంటి? అన్నకు కూడా పర్సనల్ స్పేస్ ఉండాలి కదా. యూర్ రైట్, బట్ బాలు, నో ఇఫ్స్ అండ్ బట్స్. నువ్వు ఈ పూటే మీ రామన్నయ్య దగ్గరికి వెళ్ళి మన హనీమూన్ ట్రిప్ కోసం డబ్బులు ఇవ్వమని అడుగు. వాట్? ఇప్పుడేనా? ఏ, దానికి కూడా పంతులు గారిని పిలిచి ముహూర్తం పెట్టించాలా ఏంటి? లుక్ బాలు, నా గురించి నీకు చాలా బాగా తెలుసు. నేను చెప్పిన వెంటనే ఫాలో అయిపో. అండర్స్టాండ్? అమ్మో, ఇప్పుడు కాదంటే తన నీడని కూడా టచ్ చేయనివ్వదు. ఓకే శశి. గుడ్ గుడ్ బాలు. అమౌంట్ చేతికి రాగానే జాలీగా హనీమూన్ ఎంజాయ్ చేయడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేద్దాం. ఓకే డార్లింగ్. పూర్ బాలు, మీ రామన్నయ్య గురించి నీకంటే నాకే ఎక్కువగా తెలుసు. ఖచ్చితంగా తను నో అనే చెప్తాడు. నాకు కూడా అదే కావాలి. అన్నదమ్ముల అనుబంధంగా ఉన్న మిమ్మల్ని అన్నదమ్ముల సవాలుగా మార్చడమే నా టార్గెట్. సీత, కూర్చో 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 కూర్చో.
అయ్యో మీరు తీసుకొచ్చారు ఎందుకండి? నేనే కిందకొచ్చేదాని కదా. ఏం పర్వాలేదు, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, అందుకే ఈ పూట నా చేత్తో తినిపిస్తాను. నేనంటే మీకెంత ప్రేమండి. ఏమండి, మీరు తిన్నారా? నువ్వు తిను. ఏంటండి ఆలోచిస్తున్నారు? సీత, రోడ్డు దాటేటప్పుడు ఆ వెహికల్ రావడాన్ని నువ్వు చూసుకోలేదా? అప్పుడు నేను రోడ్డుకి రెండు వైపులా చూసుకుంటూనే నడిచానండి. కానీ సడన్ గా ఆ వెహికల్ నా మీదకి ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. నాకు అర్థమైంది సీత, ఖచ్చితంగా యాక్సిడెంట్ని ఆ దుర్మార్గురాలు శశిరేఖే చేయించుంటుంది. మొన్నటికి మొన్న నిన్ను చీకట్లో స్విమ్మింగ్ పూల్లోకి తోసేయాలని చూసింది. అది చూసిన నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చానని ఇప్పుడు ఇంతకి తెగించింది. ఏమండి, ఎందుకు అలా జరిగిందో అని తలుచుకుంటూ మీరు బాధపడుతున్నారు కదా. ఇప్పుడు నాకేం కాలేదు కదండి. సీత, నీకేదైనా జరిగితే నేను భరించలేను. నాకు తెలుసండి. ఇక మీదట నేను ఇంకా జాగ్రత్తగా ఉంటాను, సరేనా? నువ్వేనా 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 నాకు పసి ప్రపంచమైనా, నాకు ప్రతి వసంతమైనా, నా కథకు సుఖాంతమైనా నువ్వేనా. నాకు చిరు సంతోషమైనా, నాకు తొలి కన్నీటివైనా, నా కలకు నిజానివైనా నువ్వేనా. పడుకో. నువ్వేనా 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 నువ్వేనా. నువ్వు పడుకో. ఏమండి, మీరు వెళ్ళొద్దండి, ఇక్కడే ఉండండి ప్లీజ్. సరే, నువ్వు పడుకో. నువ్వున్న మదిలో, ఈ గుండె గదిలో, నీ గురుతు మెలిపెడుతోందే ఒక్కో క్షణము. నీ స్నేహం సీత, నిన్ను ఎలా కాపాడుకోను? ఎలా? ఏనెదుర రానంటోందే కలిసే వరకు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక నేనుండలేనే నీతో రాని నన్నింకా. నీ జ్ఞాపకం విడిచెల్లది ఏం చేసినా, ఎన్నాళ్ళుగా లేదేమిటో ఈ యాతన.
అన్నయ్య ఏంట్రా? నీతో కొంచెం మాట్లాడాలన్నయ్య. ఏం మాట్లాడాలరా? కూర్చో. చెప్పరా. అన్నయ్య అది మ్యాటర్ ఏంటంటే. రే చెప్పరా, నా దగ్గర మొహమాటం దేనికి? అంటే అన్నయ్య నాకు ఒక 25 lakhs కావాలి. సడన్గా నీకు అంత అమౌంట్ ఎందుకురా? అన్నయ్య అది మా పెళ్ళయ్యాక మేము హనీమూన్కి వెళ్ళడం కుదరలేదు. అందుకే శశి మా హనీమూన్ ట్రిప్ని ప్లాన్ చేసింది. ప్యారిస్కి వెళ్దామంది. ఈఫిల్ టవర్ని చూడాలని తనకి ఎంతో ఆశగా ఉందంట. అందుకే. మన పెళ్ళి ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఎక్కడ? ప్యారిస్లో. ఐఫిల్ టవర్ టాప్ ఫ్లోర్ మీద మన డెస్టినేషన్ వెయిటింగ్ చేసుకుంటాం. అదే మాట ఇప్పుడు బాలుకు కూడా చెప్పి డబ్బు కోసం నా దగ్గరికి పంపించిందంటే ఖచ్చితంగా శశి ఏదో పెద్ద ప్లానే వేస్తుంది. అన్నయ్య ఓకేనా? చూడు బాలు, నువ్వు అడగటంలో తప్పులేదు, కానీ అంత అమౌంట్ సడన్గా కావాలంటే ఎలా? బ్యాంక్ నుంచి డ్రా చేయాలి. అమ్మ నాన్నలకు కూడా ఓ మాట చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అన్నయ్య నువ్వు ఓకే అంటే అమ్మ నాన్న కాదనరు కదా? సరే చూద్దాంలే. అసలే ఇంట్లో పరిస్థితి బాలేదు. ఈ టైంలో అందరం కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటర్. సరే నువ్వు వెళ్ళి పడుకో. అలాగే అన్నయ్య. అంజీ చాలా బాగున్నాయి. కరకరలాడుతుంటే ఇంకా తినాలనిపిస్తుంది. తినండి బాబు. ఇవి మీకు ఇష్టమని రత్తాలు చెప్తే తమరిని రమ్మని తీసుకొచ్చాను. అవును బాబు, తమరు జైల్లో 4 రోజులు ఉన్నారు కదా, అక్కడ చెప్పకూడు పెడతారు, అర్ధాకలతో మాడుస్తారంటారు. నిజమేనా బాబు? అలాంటిదేం లేదంజీ. హోటల్కి వెళ్ళి ప్లేట్ మీల్స్ అంటే ఒక స్టీల్ గిన్నెడు అన్నం మాత్రమే పెడతారు కదా. జైల్లో చెప్పకూడంటే ఆ టైప్లో కొలత లాంటిదే. మొదట్లో అడ్జస్ట్ అవడానికి కొంచెం కష్టంగానే అనిపించింది. ఓ 2 రోజులు పోయాక అదే అలవాటైపోయింది. అవునా బాబు? మరి సినిమాలో రాళ్లు కొట్టిస్తారు, లాఠీలతో హింసిస్తారన్నట్టుగా చూపిస్తారుగా. అవన్నీ ప్రేక్షకుల్ని సెంటిమెంటల్గా ఫీల్ అయ్యేందుకు చూపించే కట్టు కథలంజీ. జైల్లో ఖైదీలు పనిచేసినందుకు కొంత డబ్బులు కూడా లెక్కగట్టి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు లెక్క చెప్పి మరీ ఇస్తారు తెలుసా. చప్పటి భోజనం కాదు, జైలు మెన్యూ ప్రకారం పౌష్టికాహారం కూడా ఇస్తారు. నాన్ వెజ్ తినే వాళ్ళకి గుడ్డు, వారానికోసారి మటను చికెన్ కూడా పెడతారు. అయితే జైలుకి వెళ్తే హాయిగా ఉంటుందన్నమాట. తప్పంజీ, ఎవరు అలా అనుకోకూడదు. నేరం చేసి జైలుకి వెళ్ళడాన్ని ఎవరైనా అవమానంగానే ఫీల్ అవ్వాలి. అక్కడ డ్యూటీ చేసే సెంట్రీ బాబాయ్ చాలా మంచివాడు. నిజం చెప్పాలంటే నాలో మార్పు రావడానికి సెంట్రీ బాబాయ్ చెప్పిన మాటలు కూడా ఒక కారణమే తెలుసా. ఏంటే రత్తాలు, ఇందాకటి నుంచి ఆదిత్యబాబు తన అనుభవాలను చెప్తుంటే నువ్వు కుయ్యమనవేంది? నువ్వేనుకున్నావు చెప్పు. ఎవయో ఏటి చెప్పేది? కళ్ళ ముందే కళ్ళ గంతలు కడుతున్నా ఏటి చేయలేకపోతున్నాను. ఇక నానేటి చెప్పేది వాళ్ళకుండేహే. రత్తాలు ఏమైంది? ఇంకేటి కావాలి బాబు? సీతమ్మ గారి మీద
మీ సిన్నొదిన శశిరేఖమ్మ గారికి అంత అంత కుళ్ళు ద్వేషం ఏటికి అని తమరే చెప్పండి. ఫంక్షన్ రోజు మీరు చూడకపోయింటే ఆ సీతమ్మ గారికి ఎంత అన్యాయం జరిగిపోయేది. అవును రత్తాలు, అమెరికా నుంచి వచ్చిన శశి వదినకి సీత వదిన గురించి తెలీదు. అలాంటప్పుడు కారణం లేని కోపం ఎందుకు? అన్యాయంగా నగల్ని కొట్టేసిందని సీత వదినకి దొంగతనాన్ని అంటగట్టి నిందని మోపాలని ప్రయత్నం ఎందుకు? అంతేకాదు బాబు, సీతమ్మ గారి క్షేమం కోసం హోమాన్ని చేయిస్తుంటే అది ఆగిపోయేందుకు యాక్సిడెంట్ ని చేయించింది కూడా ఆ సుప్పనాథి మొహందే అనిపించట్లేదేటి? ఏంటో బాబు, అన్ని అపశకునాలే. ఏదో తెలియని గూడు పుట్టాని జరుగుతుందని మాత్రం నాకు అనిపిస్తుంది. అవును, మీకే కాదు, శశి వదిన ప్రవర్తన మీద నాకు కూడా మొదటి నుంచి అనుమానంగానే ఉంది. అంతేకాదు బాబు, అందరి ముందు సీతమ్మని అక్క అని పిలుస్తుందా? సాటుగా మాత్రం ఇలా గోతులు తీస్తది. చూడబోతే ఇదంతా పగబట్టి చేస్తున్నట్టే ఉంది కదేటి? ఎస్, రీజన్ లేదే రిజల్ట్ ఉండదు. వరుసగా జరుగుతున్న ఈ దారుణాల వెనుకున్న కారణం ఏంటో తెలియాలంటే ముందు ఆ శశిరేఖ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. సీత, నిన్ను చంపేస్తా.